హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో అయితే రాఖీ పౌర్ణమి రోజుదనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నకి రాఖీ కడదామనేసి. నేను వెళ్ళేసరికి అమ్మ అంతా ఇల్లు క్లీన్ చేసేసింది. నేను వెళ్ళాక పూజ చేసేసింది. నేను తర్వాతకి అన్నకైతే రాఖీ కట్టేస్తున్నాను చూడండి. తర్వాత అయితే మా పాప మా బాబుకి కట్టేస్తుంది రాఖీ. నేను చెప్తున్నాను తను అలా కట్టేస్తుందన్నమాట. బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి స్వీట్ అయితే తినిపించేస్తుంది. నేను మా పాప రాఖీ అయితే కట్టేసాము. తర్వాతకి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. రాఖీ పౌర్ణమి రోజే అదే ట్రెండ్ నడుస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో, ఫ్రెండ్షిప్ గాజులు అనేసి అవి వేసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఆ రోజు అయితే అందరూ పుట్టింటికి వచ్చింటారు కదా అమ్మాయిలు అనేసి, ఆ రోజు వీలవుతుంది అనేసి మీ ఉన్న వాళ్ళ మాత్రమే వచ్చాము. అందరూ అయితే రాలేదు, అనుకున్న వాళ్ళైతే రాళ్ళు. వచ్చిన వాళ్ళ కాటికి మేము హ్యాపీగా గాజులు అయితే వేసుకున్నాము, ఎంజాయ్ చేసాము. చూడండి ఒక్కసారి. వాళ్ళు వేశారు గాజులు, అలాగే నేను వేశాను. నేను ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ ప్లానింగ్ ముందే ఉంది కాబట్టి తీసుకెళ్ళాను అనమాట. వాళ్ళు కూడా తీసుకొచ్చి నాకు వేశారు, నేను కూడా వాళ్ళకి వేసినాను. తర్వాత గాజులు అయిపోయిందంటే స్వీట్ అయితే తినిపించుకున్నాను అనమాట ఒక్కొక్కరము. తర్వాత భోజనాలు కూడా చేసాం, కానీ ఆ వీడియో అయితే తీయలేదు. ఇలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఆ రోజు. మ్యాక్సిమం అందరూ లోకల్లే ఉంటారు, నేను ఒక్కదానే ఊరు నుంచి వెళ్ళాను అనమాట. వీళ్ళంతా నాకు 6th to 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్ అనమాట. ఆ అమ్మాయి అయితే తేజు, ఈ అమ్మాయి అయితే స్నేహ. కాలేజ్ ఫ్రెండ్స్ వేరేగా ఉన్నారు, వీళ్ళు స్కూల్ మేట్స్ అనమాట. సునీత, త్రివేణి. ఇట్లా ఫేస్లు అయితే దీనిలో వచ్చి లేవు. త్రివేణి అమ్మాయి. తర్వాత అయితే నాకు గాజులు చూపిస్తున్నాను అనమాట. లాస్ట్లో అయితే ఒక అమ్మాయి వచ్చింది, లీలావతి. నేను అయితే లీలావతి తీసిపెట్టిన గాజులు వేసేస్తున్నాను అనమాట. తను తెచ్చిన గాజులు కూడా నాకు వేసేసింది. అలా అయితే మొత్తానికి అయిపోయిందనమాట మాది. ఇంకా తినేసి భోజనాలు అందరం ఎవరింట్లోకి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయిండ్రు, తేజు అండ్ స్నేహ. తర్వాత వచ్చేసి అమ్మ నేను సండే ఊరు వెళ్తానంటే అనేసి నాకు శ్రావణ మాసం కదా పసుపు కుంకుమ ఇస్తుందన్నమాట. శారీ పెట్టింది, ముందుగానే తెచ్చిందమ్మ శారీ. తర్వాత పాపకు కూడా డ్రెస్ పెట్టేసింది అనమాట. తర్వాత వచ్చేసి నాగల చవితికి పాలు పోసిన తర్వాత మా సైడ్ ఏంటంటే కొబ్బరి బెల్లం ఇస్తారనమాట. ఇది బల్లారి కొబ్బరి, చాలా స్వీట్గా ఉంటుంది. అలాగే నువ్వుల లడ్లు, నువ్వుల ముద్దలు, రవ్వ లడ్లు, మూందాల లడ్లు కూడా పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ కూడా చేసి పంపించింది. అలాగే కారం పొళ్ళు, చట్నీలు కూడా చేసి పంపించింది అనమాట. మా పాపకు చట్నీలు, కారం పొళ్ళు అంటే చాలా ఇష్టము. తర్వాత లాస్ట్లో చీర అయితే కట్టుకున్న అమ్మ పెట్టినది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.